హలో అండి, అందరికీ నమస్కారం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. తద్వారా ఏంటంటే నేను ఏదో వీడియోస్ చేస్తానో నోటిఫికేషన్స్ మీకు త్వరగా అయితే వస్తాయి, చూసి అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు జాబ్ వచ్చేసి ఏంటంటే మనకు ఐబిఎం నుంచి అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, careers.ibm.com అని చెప్పేసి ఐబిఎం నుంచి అయితే మనకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరైతే బెంగళూరులో అయితే ఉన్నారో వాళ్ళు అక్కడ చేసుకోవడానికైతే అప్లై చేసుకోండి. సో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. సో ఇక్కడ చూసారు కదా, స్టార్టింగ్లో నేను నేను గూగుల్లో అయితే నేను టైప్ చేశానండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఐబిఎం అని చెప్పేసి, ఇన్ కేస్ మీకు ఎక్కడ రెజ్యూమ్ కానీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంత మీకు సబ్మిట్ చేస్తే వీళ్ళ నుంచి ఏమైనా ఉంటే వస్తుంది, లేదు అనుకుంటే లీవ్ చేసేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ నో థ్యాంక్స్ కంటిన్యూ టు అప్లై అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సారీ అండి, కొంచెం నెట్ అనేది ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మనం నేను ఒక బ్యాక్ వెళ్ళి మళ్ళీ చెప్తాను నేను. సో ఇక్కడైతే చూసుకున్నాం కదా, మనము నో థ్యాంక్స్ టు క్లిక్ టు అప్లై చెప్తే క్లిక్ చేసేయండి. సో తద్వారా మనం ఏదైతే జాబ్ గురించి డిస్కస్ చేసుకున్నామో అక్కడికి వచ్చేసామండి. కొంచెం వీడియో అనేది లెంతీగా అవుతుంది. కొందరు ఏమంటున్నారంటే, అన్న మీరు డైరెక్ట్ జాబ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఓకే బాగుంది, కానీ మాకు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మాకు తెలియట్లేదని అడుగుతున్నారు. అందుకోసమే స్టార్టింగ్ ఇంకైతే చెప్తున్నాను, కొంచెం వీడియో అనేది లెంతీగా అవుతుంది. సో ఇక్కడ నేను ఏమడుగుతున్నాను అంటే, మీకు ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొందరు వీడియో చూసేది వదిలి వెళ్ళిపోతున్నారు చాలామంది, నేను చూసుకుంటున్నాను కూడా. నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అనేది టార్గెట్గా పెట్టుకున్నాను. సో అట్లా ఏంటంటే మీరు కనుక లైక్స్ అనేవి ఇస్తే కనుక మాకు కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది. సో వీడియో చేయడానికి పట్ట కష్టమైతే మేము మర్చిపోతాం అన్నమాట. సో లైక్ ఇవ్వకుండా సబ్స్క్రైబ్ వదిలిపోతున్నారు, కొంచెం అప్పుడు బాధ అనిపిస్తుంది. సో ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, కొంచెం లైక్ ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాను. అది మీ ఇష్టము, ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. బట్ నా నుంచి అయితే కొంచెం నేను అడుగుతున్నాను, కేస్ నచ్చితే ఇవ్వండి. సో ఫోర్స్ ఏం లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ ఇవ్వండి. సో చూసుకుందాం ఒకసారి. మనకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ అండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆపరేషన్ బయ్యర్ అని చెప్పేసి, సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అండి. ఇక్కడ మనకి నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం టైం అనేది లెంత్గా అవుతుంది, కాబట్టి మీకు ఎంట్రీ లెవెల్ జాబ్సే కాబట్టి ఇన్ కేస్ మీరు కనుక సెలెక్ట్ అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇస్తారండి, నో ప్రాబ్లం. కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ అండి, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది స్కిప్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూసుకుంటే ఇవి మీరు చూసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇక్కడ రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ అండి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ అండి. సో ఎవరైతే 0 to 1 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్, ఎంక్వైరీ మేనేజ్మెంట్, ఫ్రెషర్స్ అండి. సో ఎవరైనా అప్లై చేసుకో. ఇన్ కేస్ మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కస్టమర్ సపోర్ట్ కానివ్వండి, ఎంక్వైరీ మేనేజ్మెంట్ కానివ్వండి, అందులో ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, లేదంటే ఫ్రెషర్స్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఫ్రెషర్స్ కాబట్టి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రిఫర్ టెక్నికల్ స్కిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఈ ప్రతి ఒక్కరికి ఉండేదే అండి. ఒకసారి నేను స్లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండి, ఈ ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి అర్థం చేసుకుని సాల్వ్ చేసేలాగా ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. సో సెకండ్ది కస్టమర్ సర్వీస్ అండి. సో కస్టమర్స్తో కాల్ మాట్లాడేటప్పుడు కాల్ మంచిగా మాట్లాడాలి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో కోపంకి ఏందా అది ఇది అని చెప్పేసి మనం కోపంకి రావద్దు. సో కోపంకి రాకుండా కస్టమర్తో ఎట్లా అయితే పొలైట్గా మాట్లాడాలో మనకంతా, సో వాళ్ళకి చెప్పేది వినాలి. సో ఇక్కడ థర్డ్ పొజిషన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండి. సో వేరే అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పేషెన్స్గా విని వాళ్ళకైతే ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో గాబరపడకుండా మాట్లాడొద్దు. సో నెక్స్ట్ ఏంటంటే వర్బల్ కమ్యూనికేషన్స్ అండి. సో ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్, నీడ్ టు టాక్ విత్ సప్లయర్స్, క్లయింట్ ఓవర్ ఫోన్, ఈమెయిల్ అండ్ వెన్ రిక్వైర్డ్, లిజన్ టు ద గెట్స్ క్లారిఫికేషన్, రెస్పాండ్ వెల్ క్వశ్చన్స్. సో మనకి ఇక్కడ సప్లయర్స్ కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, వాళ్ళతోని ఫోన్లో కానీ ఈమెయిల్ కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే వినాలి. వాళ్ళకి ఏమైనా క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ మనకు నేర్పిస్తారు, నో ప్రాబ్లం, ఉండాలి అని చెప్తున్నాను. ఎందుకంటే మీకు రెజ్యూమ్లో మెన్షన్ చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసుకొని వెళ్ళండి, మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారండి. సో రిటర్న్ కమ్యూనికేషన్ అండి. సో కంపల్సరీ అండి. సో కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ.
సో రైట్ టు స్పీక్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో కంపల్సరీగా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చెప్తున్నారు. సో ఎవరైతే మాస్టర్ డిగ్రీ చేస్తారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నాను. దాన్ని దాటిన తర్వాత బ్యాచిలర్ డిగ్రీ అనేది మనకైతే చెప్తున్నారు. సో ఇక్కడ అబౌట్ యూనిట్ అని చెప్పేసి లైఫ్ ఆఫ్ ఐబ్ అని చెప్పేసి వాళ్ళు మనకు మెన్షన్ చేస్తున్నారు. అది చెప్తే మనకు టైం వేస్ట్ అయిపోతుంది. సో నేను ఏమైనా స్కిప్ చేసేస్తున్నాను, మీరు అందరూ చదువుకోండి. సో మనకి ఇంపార్టెంట్ అండి. సో ప్రజెంట్ ఇక్కడ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో కంట్రీ అనేది ఇండియా అండి. సో కర్ణాటక స్టేట్లో బెంగళూరు సిటీలో మనకి జాబ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ జాబ్ కేటగిరీ వచ్చేసి అప్లై చేయండి, నో ప్రాబ్లం అండి. సో ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అండి. సో కాంట్రాక్ట్ టైప్ రెగ్యులర్ అండి. సో మనకి కాంట్రాక్ట్ 1 year 2 years కాదంటే రెగ్యులర్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే సో మనకి ఇక్కడ ట్రావెల్ అయితే అవసరం లేదని చెప్తున్నారు. సో ఎర్లీ ప్రొఫెషన్ అంటే ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని చూస్తున్నారో వాళ్ళకైతే చెప్తున్నారండి. సో ట్రావెల్ కావాలంటే ఎక్కడైనా అక్కడే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో కంపెనీ నేమ్ వచ్చేసి చూసుకుని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. సో IBM ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో మీకు బెంగళూరులో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు కంపెనీ ఉందో లేదని చెప్పేసి. సో దాని తర్వాత ఎవరైతే జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ అప్లై టు జాబ్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. సో మనకి ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నారు కదా అన్న. సో శాలరీ అనేది ఎంత అని మీరు అడగొచ్చు. సో ఇక్కడ వాళ్ళకి మెన్షన్ చేయలేదు. సో మనకి ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నారు కాబట్టి సో ఒకసారి గూగుల్లో నేను టైప్ చేసి చూపిస్తాను నేను మనకి ఎంత ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ నేను గూగుల్లో IBM ఆపరేషనల్ బయ్యర్ ఎంట్రీ లెవెల్ శాలరీ అని చెప్పేసి అయితే క్లిక్ చేశాను నేను. సో గూగుల్ అయితే నేను ఎంట్రీ చేశాను, మీరు చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, అండ్ ఎంట్రీ లెవెల్ ఆపరేషనల్ బయ్యర్ విత్ లెస్ దాన్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అన్ యావరేజ్ 4 lakhs per annum అండి. సో దగ్గర 4.5 లక్షలు అయితే వస్తుంది ఎవరు లెస్ దాన్ 3 years అండి. సో మనకి ఎగ్జాక్ట్గా తెలియాలి కాబట్టి ఇది లెస్ దాన్ 3 years కాబట్టి మనకి ఎంత తెలియదు కదా. అండ్ యావరేజ్ శాలరీ అయితే మనకి మెన్షన్ చేశారు ఇక్కడ. సో కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే సో IBM ప్రొక్యూర్మెంట్ బయ్యర్ శాలరీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒకటి అంబిషన్ బాక్స్ వాళ్ళు అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఇన్ బిట్వీన్ IBM రేంజెస్ బిట్వీన్ 2.4 lakhs to 6 lakhs అండి అకార్డింగ్ టు వాళ్ళ యావరేజ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పేసి. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కాబట్టి మీకు మినిమం సో 2.4 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పి చూస్తే దాదాపు నెలకి 20,000 అయితే వస్తాయి మనకి ఇంటర్ లెవెల్ కాబట్టి. మనకి చక్కగా ట్రైనింగ్ అనేది ఇస్తారు కాబట్టి. సో ఏం తెలియకుండా నో ప్రాబ్లం. సో చూడండి, అప్లై చేసుకోండి. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే బెంగళూరులో ఉన్నారో కొంతమందికి నేను హైదరాబాద్లో జాబ్ చేయాలి, బెంగళూరులో జాబ్ చేయాలి, సో నేను చెన్నైలో జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా. ఎవరైతే బెంగళూరు లొకేషన్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇదండి మనకు IBM నుంచి ఈరోజు వచ్చిన రిక్రూట్మెంటు. సో లేట్ చేయకండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అని ఎవరైతే ఫస్ట్ చేసుకుంటారో వాళ్ళకైతే తప్పకుండా ఛాన్స్ అనేది ఉంటుంది. సో అప్లై చేస్తూ ఉండండి. ఏదో ఒకరోజు మనకు కూడా ప్రతి ఒక్కరికి రోజు వస్తున్నారు కదా. సో మనకు కూడా ఏదో ఒకరోజు మనకు గెట్ ఆన్ అవుతాము. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. సో మనకు టార్గెట్ చెప్పుకున్నాం కదా 100 likes అని చెప్పేసి. సో కొంచెం అదైతే చూడండి, నో ప్రాబ్లం. సో జై హింద్, జై భారత్ అండి. సో మరొక వీడియోతో మరోసారి మీ ముందైతే వస్తాను నేను. సో థ్యాంక్ యూ అండి.